హాయ్ అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి రాయలసీమ స్పెషల్ పచ్చిపప్పు పాయసం. దాన్నైతే కొన్ని ప్లేసెస్‌లో శనగబేడల పాయసం అని కూడా అంటారండి. ఈ శనగబేడల పాయసం ఎలా ప్రిపేర్ చేస్తారో చూసే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి. లైక్, షేర్, కామెంట్ అండి. ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఒక పచ్చిపప్పు బియ్యం అండి. నేను ఒక గ్లాస్ పచ్చిపప్పు నానబెట్టుకున్నాను. ఒక గంట నానాలండి. అదేవిధంగా అదే టైము బియ్యం కూడా నానబెట్టుకున్నానండి. తీసుకుంటే పచ్చిపప్పు బియ్యం ఈక్వల్గా తీసుకోండి. కొంచెం పచ్చిపప్పు ఎక్కువ, పచ్చిపప్పు పాయసం కదా, పచ్చిపప్పు బాగా కొంచెం ఎక్కువగా తగలాలి అనిపిస్తే గ్లాస్ పచ్చిపప్పు కదా, ముప్పావు గ్లాసు బియ్యం తీసుకోండి. అంతే, ఒక గంట నానితే సరిపోద్దండి. పచ్చిపప్పు నానినా నానకపోయినా బియ్యం కంపల్సరీగా నానాలండి. చూడండి, ఆల్రెడీ గంట నానిన పచ్చిపప్పు చూసారా ఎలా ఉన్నాయో. నేనైతే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నానండి. గిన్నె పెట్టేసుకొని పచ్చిపప్పు వేసేసానా. ఇది ఉడకడానికి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టిద్ది. ఈలోపు నేను పాయసానికి వాటర్ పోసేసుకొని ఒక లిడ్ పెట్టుకున్నానండి. ఆ వాటర్ బాగా మరిగితే మనం బెల్లం వేసుకుందాము. ఈలోపు ఒక 10 నిమిషాలు పట్టిద్ది కదా. ఈలో పచ్చిపప్పు ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, పచ్చిపప్పు అయితే బాగా పొంగొచ్చేసినాయి. కొంచెం ఇప్పుడిప్పుడే పొంగొచ్చి ఉడుకుతున్నాయండి. ఇంకా చాలా టైం పట్టిద్ది. ఈలోపు అయితే వాటర్ మరిగాయండి. నేను బెల్లం వేసుకుంటున్నాను. నేను ఎంత బెల్లం తీసుకున్నాను అంటే, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1/2 కేజీ పట్టిందండి బెల్లం. బెల్లం కలర్ ఏంది అలా ఉందనుకుంటున్నారా? నేనైతే ఈ మధ్య ఎక్కువగా పతాంజలి బెల్లం వాడుతున్నానండి. అది కొంచెం గుడ్ ఫర్ హెల్త్ అని అది తెప్పిస్తున్నాను. బెల్లం మొత్తం 1/2 కేజీ మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని 2-3 సార్లు అలా తిప్పేసుకొని మూత పెట్టుకున్నానండి. మూత పెట్టుకొని అవి బాగా కరిగి తెరలేసరికి పచ్చిపప్పు ఉడికినాయా లేదా అని చూసుకున్నాను. పచ్చిపప్పు అయితే పొంగొచ్చిందండి. ఇంకొక 5 నిమిషాలు ఉడకాలి అంతే. అలా 2-3 సార్లు పచ్చిపప్పు తెలినాయి కదండి. అలా ఇంకొక 5 నిమిషాలు పట్టిద్ది అనేసరికి వెంటనే బెల్లం కూడా కరిగి బెల్లం నీళ్ళు కూడా తెరిలిపోయినాయండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ వేసుకోవాలండి. మనం దోశ పిండి బ్యాటర్ వేసుకుంటాం చూడండి, చాలా మెత్తగా. అలా ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అది చూడండి, అది వేసేసుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం బాగా కలితిప్పుకోవాలండి. లేకపోతే ఉండగడుతుందండి. ఉండగడితే అస్సలు బాగోదు. బాగా కలితిప్పుకోవాలి. చూడండి అసలు ఎంత బాగుందో. చూస్తేనే అసలు ఎంత స్ట్రక్చర్, కలర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాగా కలితిప్పుకున్నాం కదా. చూడండి, నేను పచ్చిపప్పు ఎంత ఉడకాలో, ఎంత క్వాంటిటీగా ఉడికితే పాయసంలో వేయచ్చో చూపిస్తాను ఇప్పుడు. అలా చేతితో పట్టుకొని అలా మెదిపితే సరిపోయిద్దండి. నలిగితే చాలు, దాంట్లో వేసుకోవచ్చు. అలా ఉడకాలి. అలా ఉడికాక మనం ఆల్రెడీ అవి వడపోసుకొని దీంట్లో వేసుకోవాలండి. ఈలోపు మళ్ళీ మనం పచ్చిపప్పు పాయసం దగ్గరికి వచ్చేసి బాగా ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఆ ఉడికితేనే ఆ కన్సిస్టెన్సీ బాగుంటుంది. ఈ పచ్చిపప్పు పాయసం ఉడికింది అని మనకి ఎలా అర్థమవుతుంది అని అంటే, సిమ్లో ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బాగా ఉడికితే బబుల్స్ వస్తాయండి. బాగా బబుల్స్ వస్తే మనకు ఆ పచ్చిపప్పు పాయసం కన్సిస్టెన్సీ వచ్చినట్టే. ఇప్పుడైతే మనం పచ్చిపప్పు వేసుకుంటున్నామండి. పచ్చిపప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకబెట్టి తర్వాత అయితే నేను 1/2 లీటర్ పాలు పోసుకున్నానండి. దీనికి పాలు పోసుకోగానే స్టవ్ కట్టేశానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ కాగబెట్టి చల్లార్చిన పాలే, ఈ పాయసం కూడా వేడిగా ఉంది కదా, ఇంకా సరిపోయిద్దని 2 సార్లు కొంచెం అలా ఇలా తిప్పుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటే సరిపోద్దండి. అంతే, చాలా యమ్మీగా ఉండే రాయలసీమ స్పెషల్ పచ్చిపప్పు పాయసం రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.